అరే ఒక అమ్మాయికి కాంప్లిమెంట్ ఇవ్వాలనుకో, యూ లుక్ బ్యూటిఫుల్, క్యూట్, హాట్, సెక్సీ ఇట్లాంటివి చెప్తాం. బట్ నిన్న నేను ఒక వర్డ్ విన్నా, ఎంత బాగుందో తెలుసా? అరే బాయ్ ఫ్రెండ్ ఉండే అట్లీస్ట్ ఫ్లవర్స్ ఇచ్చేవాడా? మరి చూడు, ఫ్లవర్స్ ఉండాల్సిన చేతిలో క్యారెట్స్ ఉన్నాయి అంటే. ఎందుకు బ్లాక్ చేయడం? ప్రేమగా చెప్పొచ్చు కదా. అన్నయ్యా సినిమాకి తీసుకెళ్ళరా? నా దగ్గర డబ్బులు లేవు. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావురా? కడ్రాయిలు కొనుక్కోవాలి. నేను కూడా వస్తాను రా. అన్నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు ఎల్లుండి 18 5-6 నెలలు ఇచ్చేస్తా. నువ్వు ఇలా అడిగితే అయినా కొడుకుని వెయ్యాన్ని ఏమైందన్నా? ఎందుకు కొడుతున్నారు? లేచాడు రా పిస్తా, కూర్చోరా బచ్చా. ఎందుకు కొడుతున్నారు? నా దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. పరిస్థితుల వల్ల చేయి చాచనే గాని చేతకాక మాత్రం కాదు. అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఎంత పౌరుషం ఉంటే డబ్బు కట్టరా. నేను కడతా, 2 రోజులు టైం. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. రే డబ్బులు సెట్ అయ్యారా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఈ డబ్బు శివన్నీకి ఇస్తే తన కష్టాలు తీరిపోతాయి. పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అన్నయ్య అమ్మ ఆపరేషన్ కి 4 లక్షలు ఖర్చు అవుతుందంట. నీకెందుకు సరేలా జరుగుతున్నాయి? ఎప్పట్లోగా ఇవ్వకపోతే అన్నయ్య అమ్మ ఆపరేషన్ కి 4 లక్షలు ఖర్చు అవుతుందంట. ఏం చేయమంటారు సార్? ఇన్ని కష్టాల మధ్య బతికుండి ఏం సాధిస్తారు బాలసుబ్రహ్మణ్యం గారు? నన్ను క్షమించమ్మా. నేను ఊరేసుకుంటున్నాను. వేసుకోండి. అన్నయ్య పోయావా? నా కూడా ఉన్నావురా. అమ్మో మన చచ్చిపోయాడే. బాగుండదు. ఏకమైనప్పుడు పీకా కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమైనంతే పీకా. ఓకే.